శ్రద్ధగా విని వాటి ప్రకారము నడుచుకుంటూ దేవుని యొక్క దీవెనలకు పాత్రులముగా మనమందరము కూడా నిలబడే వారముగా ఉండాలి అని ప్రభునామం పేరట మీ అందరికీ ప్రేమతో ఈ మాటలను హెచ్చరిస్తూ తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించటానికి పరిశుద్ధ గ్రంథములను తెరిచి దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై. చాలండి. చదివిన ఈ లేఖన భాగమును వాక్య భాగమును దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో మనము చదివితే ఇలా రాయబడి ఉంది. ఆస తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అని రాయబడి ఉంది. ఆస యూదులను పరిపాలించిన ఒక రాజు. యూదులను పరిపాలించిన ఒక రాజు. ఆసాకు ముందు ఆసా తన తండ్రి అయిన అబియా యూదులను పరిపాలించాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు యూదులను పరిపాలించిన వాడు ఆసా. అయితే ఆసా తన జీవితంలో మనము చూసినట్లయితే మొట్టమొదటి వచనములోనే లేక ప్రారంభములోనే ఒక మంచి మాటను తన జీవితంలో సంపాదించుకున్నాడు రాజు అయిన ఆసా. ఏంటి ఆ మాట లేక సాక్ష్యం ఏంటి అంటే, దేవుని దృష్టికి ఈ రాజుగారు ఎలా నడుచుకున్నాడట? అనుకూలముగా నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్నవాడు ఆసా. ప్రియులరా, యూదులను పరిపాలించిన రాజులు, ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్పాలి అంటే, దేవుడే చాలామందిని ఏరి కోరి ఎంచుకొని తన ప్రజల మీద అధికారులనుగా అధిపతులనుగా నిలబెడితే ఎన్నుకోబడిన ఆ వ్యక్తులు లేక ఆ రాజులు దేవునికి అనుకూలముగా నడవటానికి బదులుగా దేవునికి ప్రతికూలముగా నడిచిన వారు చాలామంది ఉన్నారు. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇశ్రాయేలీయులను మొట్టమొదటిగా పరిపాలించిన రాజు సౌలు. వాస్తవానికి ఇశ్రాయేలీయుల మీద ఒక రాజును నియమించాలి అనే ఆలోచన దేవునికి లేదు. కానీ ఇశ్రాయేలీయులటండి లోక మర్యాదను చూచి మాకు కూడా అలాంటి రాజుగారు ఒక ఆయన ఉంటే బాగుండునని సమూయేలుని అడిగారంట. మాకు కూడా ఒక రాజు కావాలి. సమూయేలు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు సౌలును వారికి రాజుగా లేవనెత్తాడు. సౌలును వారికి రాజుగా లేవనెత్తి వారి ముందు నిలబెట్టి వారిని సౌలు యొక్క ఆధిపత్యములో నడిపించటం మొదలుపెట్టాడు దేవుడు. అయితే దేవుని చేతే ఎన్నుకోబడినప్పటికీ సౌలు తన జీవితంలో దేవునికి అనుకూలుడిగా బ్రతకలేదు. దేవుని ప్రణాళికను తప్పి, దేవుని యొక్క ఆలోచనలను తప్పి, దేవుని యొక్క మార్గములను విడిచి తన సొంత మార్గాలను అనుసరించి దేవుని దృష్టికి శాపగ్రస్తుడిగా మిగిలిపోయాడు రాజైన సౌలు. ఇంకా బాగా చెప్పాలి అంటే రాజైన ఉజ్జియా గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. ఉజ్జియా గురించి రాయబడిన మాటలు ఏంటి అంటేనండి, అతడట ఏమీ లేని స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎన్నుకుని రాజుగా నిలబెట్టి అన్నీ ఇచ్చాడట. అన్నీ ఇస్తే ఇతడేమైపోయాడో తెలుసా? అన్నీ సమకూడిన తర్వాత, అన్నీ పొందుకున్న తర్వాత మనస్సును గర్వించి చెడిపోయిన వాడుగా బైబిల్లో
లెక్కించబడ్డాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే, దేవుని చేత ఎన్నుకోబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ అనుకూలముగా నడిచిన వారు చాలా అరుదుగా కనబడుతున్నారు. కానీ రాజైన ఆసా గురించి మనము ఈరోజు ఆనందించవలసిన విషయం ఏంటి అంటే, రాజైన ఆసా అయితే దేవునికి ఎలా నడుచుకున్నాడట? అనుకూలముగా నడుచుకున్నాడు. ఈరోజు ఈ వాక్యమును బట్టి లేక ఈ ఆసా అనే రాజును బట్టి మొట్టమొదటిగా ఈరోజు మిమ్మల్ని అడగాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి అంటే, మనలను కూడానండి దేవుడు పాపములో శాపములో పడి ఉన్న మనలను దేవునికి దూరస్థులముగా, నరకాగ్నికి దగ్గరగా, శాపానికి దగ్గరగా, మరణానికి దగ్గరగా బ్రతుకుతున్న మనలను తన కనికరమును ప్రేమను మన మీద కనుపరిచి ఆయన శిలువ రక్తము చేత మనలను కొని రక్షించి, ఇదిగో సంఘములో మనలను ఒక స్థానములో దేవుడు మనలను నిలబెట్టాడు. చాలామందిని, కొంతమందిని పాటలు పాడేవారుగా, కొంతమందిని వాక్యాలు చదివేవారుగా, కొంతమందిని ప్రార్థించేవారుగా, కొంతమందికి పరిచర్యకు సహకారులుగా, ఎలాగా ఎంతోమందిని మన పరిచర్యలలో దేవుడు నిలబెట్టాడు. అయితే ఈరోజు నేను అడుగువాలన్న ప్రశ్న ఏంటి అంటే, అమ్మా, ఇన్ని చేస్తున్న దేవునికి నువ్వు అనుకూలంగా నడుస్తున్నావా, ప్రతికూలంగా నడుస్తున్నావా? చాలామంది ఈనాడు క్రైస్తవ జీవితాలను మనం ఆలోచన చేస్తేనండి, అనుకూలముగా నడిచేవారి కంటే అన్నీ తెలిసి దేవునికి వ్యతిరేకంగా నడిచేవారే చాలామంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఏమండి, అన్నీ తెలిసి, వాక్యము తెలిసి, సంఘం అంటే ఏంటో తెలిసి, సేవకులంటే ఏంటో తెలిసి, తోటి విశ్వాసులంటే ఏంటో తెలిసి, సంఘములో ఉన్న పడికట్టులంటే ఏంటో తెలిసి కూడా ఈరోజు దేవునికి అనుకూలముగా నడిచేవారి కంటే దేవునికి ప్రతికూలముగా నడిచేవారే అనేక మంది నేటి క్రైస్తవంలో కనబడుతున్నారు. ఏమండి, ఎంతోమంది అనుకూలతకు బదులు ప్రతికూలముగా నడుస్తున్నారు. ప్రియులరా, మనము ప్రతికూలముగా నడవటం వలన మనకు వచ్చేదేమీ లేదండి. అనుకూలముగా నడవాలి దేవునికి అనుకూలముగా నడవటం అంటే దేవునికి ఇష్టమైన వారుముగా నడవాలి, దేవునికి అంగీకారమైన వారుముగా నడవాలి. ఆయన చెప్పినవి చేసేవారుముగా మనము బ్రతకాలి. ఇదే అనుకూలం అంటే. ఈరోజు ఏమండి, ఈ సమాధానం నాకు చెప్పొద్దు, కానీ మీ మనసాక్షిని మీరు అడగండి. ఈరోజు నేను అనుకూలమా ప్రతికూలమా దేవునికి అని మనం అడగగలిగితే, నీ మనసాక్షి నువ్వు ఎలా నడుచుకుంటున్నావో నీకు సమాధానం చెబుతుంది. అనుకూలముగా మనము దేవునికి నడవాలి. ఈరోజు రాజైన ఆసా జీవితంలో దేవునికి అనుకూలముగా ఉన్న కొన్ని లక్షణాలను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఏంటి ఇతడు అనుకూలమైన వాడు అనటానికి గల కారణాలు ఏంటి, అనుకూలముగా బ్రతికాడు అనటానికి ఆధారాలు ఏంటి అనేది మనము ఆలోచన చేస్తేనండి, రాజైన ఆసా జీవితంలో చాలా అమూల్యమైన విషయాలు నాకు కనపడ్డాయి. ఏంటి ఆ అమూల్యమైన విషయాలు అనేది మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా చూడండి, అదే దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 4వ వచనం. ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యోధా వారికి అతడు తన ఏలుబడిలో ఏమి చేశాడట? ఆజ్ఞాపించాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకు అతడు ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఒకటి, తన దేవుడైన యెహోవాను ఆశ్రయించటం. ఇశ్రాయేలీలు లేక యూదులండి, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వారు చేసిన తప్పిదాలు ఏంటో తెలుసా? వారు తమ ఆధ్యాత్మిక జీవితంలో చేసిన భయంకరమైన తప్పిదాలు, ఇందాక మనం చదివాం 38వ కీర్తనలో, అవన్నీ కూడా వారు చేసిన దుర్మార్గపు పనులే. ఏం చేశారట? అనేక పర్యాయాలు దేవునిని బాధ పెట్టారట, అనేక పర్యాయాలు దేవునిని ఏడిపించారట. ఏమండి, విగ్రహారాధనలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, దేవునిని తృణీకరిస్తూ ఎన్నో పనులు, ఎన్నో విచారాలు చేశారు. అయితే రాజులు కూడా, వారిని పరిపాలించిన రాజులు కూడా వాటిని ప్రోత్సహించారే తప్ప వాటిని ఖండించిన వారు ఎవరు కూడా లేరు. కానీ రాజైన ఆసా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఎన్నాళ్ళు ఎలాగో బ్రతికేసావు, కానీ ఇక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకటానికి వీలు లేదు. ఎలా బ్రతకాలి? ఆయనను ఆశ్రయించాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని నేర్పుతున్నాడండి? ఏమండి,
రాజైన ఆస తాను ఆశ్రయించాడు, తనతో పాటు తన ప్రజలను కూడా ఎవరిని ఆశ్రయించమని నేర్పుతున్నాడు? దేవుడైన యెహోవాను మీరు ఆశ్రయించాలి. ఇశ్రాయేలీయులు ఏమండి, యూదులు వేటిని పడితే వాటిని ఆశ్రయించిన వారిగా ఉంటారు. మీరు చదవండి, వారి చరిత్ర చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏమండి, ఎక్కడ దాకో ఎందుకండి, ఎక్కడ దాకో ఎందుకు? వారు ఎర్ర సముద్రమును దాటొచ్చిన తర్వాత సీనాయి పర్వతము దగ్గరే వారు భయంకరమైన విగ్రహారాధనను వారు జరిగించారు. దూడను ఒకదానిని తయారు చేసుకుని ఇదే మా దైవం అని చెప్పి దాని చుట్టూ తిరుగుతూ గొంతులు వేయచ్చు పండగలు చేశారట. ఏమండి, ఎవరిని ఆశ్రయించటం మానేసరి వెళ్ళబోతుగా లేదు. మొత్తం అన్నీ ఏమండి అక్కడే భయంకరమైన పనులు చేశారు ఇశ్రాయేలీయులు. ఆ పనులు అక్కడితో ఆగిపోయినాయి అంటే వారితో పాటుగా కొనసాగిస్తూ వచ్చారు. రాజైన ఆసా ఏలుబడిలో ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనో తెలుసా? ఇక నుండి మీరు వేటిని పడితే వాటిని ఆశ్రయించటానికి వీలు లేదు. నేను నా దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తున్నట్లుగా మీరు కూడా ఆయనను ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయించిన గొప్ప లక్షణము ఎవరిలో కనపడుతుంది? ఆసాలో కనపడుతుంది. దేవునిని ఆశ్రయించాడంటండి. వాస్తవానికి ఆయన రాజుగారు అంటే ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరము అతనికి ఉందా? లేదు. అతనికి రాజుగారు ఏంటంటే సకల సౌఖ్యములు కలిగిన వాడు. కోరుకున్నది ఏదైనా తన కాళ్ళ ముందుకొచ్చి పడిపోద్దంటే అలాంటి వాడు రాజుగారంటే. అలాంటి రాజుగారు సహితము ఎవరిని ఆశ్రయిస్తున్నాడట? దేవునిని ఆశ్రయిస్తున్నాడు. కానీ ఈనాడు క్రైస్తవ్యంలో మనము కూడా చాలాసార్లు ఏమండి ఏదన్నా ఒక కష్టము కలిగిన, బాధ కలిగిన, ఏదన్నా ఒక ఏమండి వేదన కలిగిన మొట్టమొదటిగా మనం ఏం చేస్తామండి? ఏమండి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? దేవునికి ఇస్తున్నామా? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నామా? చేయవలసినవన్నీ చేసేస్తాం. ఇక ది లాస్ట్ ఛాన్స్ మాత్రం ఎవరికి ఇస్తాం? చెప్పాలి. అన్నీ అయిపోయిన తర్వాత, చేయవలసినవన్నీ చేసేసిన తర్వాత, ముగించవలసిన వాటన్నిటిని ముగించేసవలసిన తర్వాత అప్పుడు ఎవరికి ఇస్తామండి? ఇక చివరి ప్రయత్నంగా ఎవరికి ఇస్తా? దేవునికి ఇస్తూ ఉంటారు. ఇక ఆ చివరి ప్రయత్నముగా దేవునికి ఇస్తూ ఉంటా అవకాశం. కానీ రాజైన ఆస అతడు చేసిన మంచి పని ఏంటో తెలుసా అండి? ఏది ఏమైపోయినా మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాడు? దేవుని దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నాడు. దేవుని చేతులలో పెట్టడం నేర్చుకున్నాడు. దేవునికి చెప్పుకోవటం నేర్చుకున్నాడు. ప్రియులరా, మనము కూడానండి మన కష్టకాలంలో, ఆపద కాలాలలో, శ్రమల కాలాలలో మనుషులను నమ్ముకొనుట కంటే, అధికారులను ఆశ్రయించుట కంటే, బలము మీద ఆధారపడటము కంటే ఈరోజు మనము ఎవరిని ఆశ్రయించుట మనకు మేలు అని వాక్యము చెప్తుంది అంటే దేవునిని ఆశ్రయించుట మనకు మేలు. ఏమండి, మనుషులను ఆశ్రయిస్తే కొన్ని పనులే జరుగుతాయి. ఏమండి, చాలామంది అనుకోవచ్చు దేవునిని ఆశ్రయిస్తే ఏం జరుగుద్ది అనుకోవచ్చు. మనుషులను ఆశ్రయిస్తే కొన్ని పనులు జరుగుతాయి, అధికారులను ఆశ్రయిస్తే ఇంకొన్ని పనులు జరుగుతాయి, కుటుంబములను ఆశ్రయిస్తే ఇంకొన్ని పనులు జరుగుతాయి. కానీ దేవునిని ఆశ్రయించే వ్యక్తికి కలిగే మేలేంటో తెలుసా అండి? ఏ క్రైస్తవుడు, ఏ క్రైస్తవురాలు లేక ఏ మనిషి అయితే ఈయన నిజమైన దేవుడు, ఈయన చేయగలిగిన సమర్థుడు, ఈయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు అని నమ్మి దేవుని మీద ఆధారపడతారో అలాంటి వారి ఎడల అసాధ్యాలను కూడా నా దేవుడు సుసాధ్యముగా చేయగలిగిన వాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అవునండి, దేవుని మీద ఆధారపడితే అసాధ్యం అనుకున్న నీ పరిస్థితులను సహితము సుసాధ్యము చేయగలిగిన వాడు. అది మనుషులకు అసాధ్యం అవ్వచ్చు, అధికారులకు అసాధ్యం అవ్వచ్చు, బంధువులకు అసాధ్యం అవ్వచ్చు, నీ బలానికి అది అసాధ్యం అవ్వచ్చు. కానీ నువ్వు ఎవరి మీదైతే ఆధారపడుతున్నావో ఆయనకు అసాధ్యాన్ని కూడా సుసాధ్యముగా చేయగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకునే నేటి క్రైస్తవుడు ఎవరి మీద ఆధారపడటం నేర్చుకోవాలి అంటే దేవుని మీద ఆధారపడటం మనము నేర్చుకోవాలి.
దేవుని మీద ఆధారపడటం మనము నేర్చుకోవాలి. ఏమండి, చాలామంది ఏమండి ఆశ అక్కడే కాదు, బైబిల్లో చాలామంది దేవుని మీద ఆధారపడిన వారుగా ఉన్నారు, దేవునిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఏమండి, దేవునిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. ఈరోజు ఆశ తన జీవితము ద్వారా మనకు నేర్పుతున్న ఒక గొప్ప పాఠం ఏంటి అంటే, మన ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయులమే కాదంటలేదు, కానీ ఆధ్యాత్మిక జీవితములో ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఏమండి, ఎవరిని ఎక్కువ ఆశ్రయిస్తున్నావు? ఈరోజు మనం ఆశ్రయించవలసిన వారు ఎవరంటే, ఇదిగో మనకు ఆశ్రయదుర్గమైన దేవునిని మనము ఆశ్రయించాలి. ఇదొక అనుకూలమైన లక్షణం. ఎవరిలో? ఆశాలో. దేవునికి అనుకూలమైన లక్షణం. అతడు అనుకూలమైన వాడుగా ఉన్నాడు అంటే ఒట్టు మాటలే కాదండి, అతని లక్షణాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇతడు అయిన వాడు అనటానికి మొదటి కారణం ఏంటో తెలుసా? ఆశ దేవునిని ఆశ్రయించాడు. ఒకటి. రెండు, ఆశా జీవితంలో రెండో లక్షణం ఏంటి అంటే, ఇదిగో ధర్మశాస్త్రము ప్రకారము ఇక మీరు నడవాలి అని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడట. ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడు? ఏమండి, ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడు? ధర్మశాస్త్రమును బట్టి, విధులను బట్టి మీరు నడవాలి. మీరు ఎలా పడితే అలా బ్రతుకుతానంటే ఇక నేను ఒప్పుకోను. మీరు ఎలా బ్రతకాలి? వాక్యానుసారముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, రాజైన ఆశాలో దేవునికి అనుకూలమైన రెండో లక్షణం ఏంటో తెలుసా? ఒకటి, దేవునిని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. రెండు, దేవుని వాక్యానుసారముగా బ్రతికాడు. ఎలా బ్రతికాడండి? చెప్పాలి. ఎలా బ్రతికాడు? రాజైన ఆశ ఎలా బ్రతికాడు? దేవునికి అనుకూలముగా బ్రతికాడు, దేవునిని ఆశ్రయించాడు. మూడో మాట అంటున్నాడు, ఆయనకు వాక్యానుసారముగా బ్రతికాడు. దేవునికి స్తోత్ర. ఏమండి, ఈనాడు క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడండి? క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడు? వాక్యం వింటూ, ప్రార్థనలు చేస్తూ, సంఘములో కట్టబడుతూ, ఏమండి సంఘ పడికట్లు తెలిసి, ఆధ్యాత్మిక విధి విధానాలు తెలిసి, తెలవక కాదు తెలిసి ఈనాడు క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడండి? ఎలా బ్రతుకుతున్నాడు అంటే, ఏమండి ఎలా బ్రతుకుతున్నాడు? ఎలా బ్రతుకుతున్నాడు అంటే ఇష్టానుసారుడిగా బ్రతుకుతున్నాడు. ఇష్టమైనటువంటి విధానాలు. ఏమండి, వాక్యం వింటున్నాం, వాక్యానుసారంగా నడుస్తున్నాడండి క్రైస్తవుడు? ఉన్నారా? ఉన్నారు, మరీ లేరంటో లేదు, అరో కోరో. కానీ ఏమండి, 100 మంది వాక్యం వింటే 100కి 90 మంది విన్న వాక్యానుసారముగా కాక ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారు. ఏమండి, ప్రతి ఆదివారం దేవుడు తన దాసులను ఇలా నిలబెట్టి, మనలను ఈ స్థలములు ఇలా కూర్చోబెట్టి, ఏమండి తన దాసుని ద్వారా ఇలాంటి మాటలను మనకు వినిపించడానికి కారణం ఏంటి అంటే, ఇదిగో నువ్వు ఏది ఏమైనా సరే ఆయన వాక్యాను ప్రకారము నువ్వు నడవాలి, ఆయన వాక్యానుసారముగా బ్రతకాలి అని, ఆయన వాక్యానుసారముగా జీవించాలి అని, ఆయన వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి అని ఆయన యొక్క ఉద్దేశం. కానీ నేటి క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడు అంటే, ఏమండి వాక్యం వింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు, అన్నీ వింటున్నాడు, కానీ దేవుని దగ్గరికి నడుచుకునే సమయం వచ్చేటప్పటికీ వాడి మార్గాలు ఎలా కనబడుతున్నాయి? ఇదిగో లోకానుసారముగా. ఇస్కరియోతు యోధా గురించి మనందరికీ తెలుసు కదండి. ఇస్కరియోతు యోధా ఎలా బ్రతికాడు? ఏమండి దేవునితోనే ఉన్నాడు, వాక్యం విన్నాడు, ఆయన చేసిన కార్యాలు కల్లారా చూస్తాడు. కానీ డబ్బు అనే ఒక మెట్టు వచ్చేటప్పటికీ అక్కడ తన ఇష్టం వచ్చినట్టు బ్రతికాడు. ఈనాడు ఎంతమంది అలా బ్రతకటం లేదండి? ఏదో ఒక చిన్న దానిని బట్టి, ఏదో చిన్న ఆకర్షణను బట్టి, ఏమండి దేవుని వాక్యమును ప్రక్కన పెట్టి, దేవుని మాటలను ప్రక్కన పెట్టి, ఎంతో భారముతో సేవకుడు నీకు వాక్యాన్ని బోధిస్తుంటే ఆ భారమైన హృదయాన్ని ప్రక్కన పెట్టి ఈనాడు
ఇష్టానుసారముగా బ్రతికే క్రైస్తవులు నాడు చాలామంది ఉన్నారు. అమ్మా, ఆధ్యాత్మిక జీవితంలోనండి మనము ఎలా బ్రతకాలో తెలుసా? ఎలా పడితే అలా బ్రతకూడదు. ఎందుకంటే వాక్యం అంటుంది, బాప్తిస్మము పొందిన ఆ దినము నుండి, ఆ క్షణము నుండి నువ్వు సొంతము కాదు, నువ్వు దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అందుకునే మనం ఎలా బ్రతకాలి? ఏమండి, బాప్తిస్మానికి ముందు ఎలాగో బ్రతికేస్తావు, అది యాక్సెప్టబుల్లే. ఎందుకంటే తెలియదు కాబట్టి, అప్పుడు తెలియదు కాబట్టి, తెలియక ఎలాగో బ్రతికావు, ఓకే, నో ప్రాబ్లం. కానీ దేవునిని తెలుసుకొని మారు మనస్సు పొంది ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏ రోజునైతే బాప్తిస్మము పొందావో ఆ సమయము నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను నా సొత్తు కాదు, నేను ఇక్కడ నుండి ఎవరి సొత్తు? ఆయన సొత్తు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన వారుమిగా బ్రతకాలి, ఆయనకి ఇష్టమైన వారుమిగా బ్రతకాలి. మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అవకాశం లేదు. ఆ సత్యాన్ని గ్రహించింది ఎవరు అంటే రాజైన ఆస గ్రహించాడు. అందుకనే నేను రాజుగారిని అయినానండి, నా ఇష్టము కాదు, ఆయనకు ఇష్టమైన వాడిగా నేను బ్రతకాలి. ఆయన వాక్యము ఏమి నేర్పిందో, ఆయన వాక్యం ఏమి చెప్పిందో, ఆయన వాక్యము ఎలా బ్రతకమని చెప్పిందో నేను అలాగే బ్రతుకుతాను, మీరు కూడా అలాగే బ్రతకండి అని తన ప్రజలకు ఆజ్ఞాపిస్తాను. వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. ఈరోజు ఏమండి, వాక్యం చెప్తుంటే ఏమండి, వాక్యానుసారంగా నడవటానికి బదులు చెప్పబడిన వాక్యానికి వంకలు పెట్టే క్రైస్తవులు ఉన్నారు. తెలుసా మీకు? ఏమండి, వాక్యం సేవకుడు చెప్తుంటే ఆ సేవకుని నోటి ద్వారా వచ్చిన వాక్యం విని, అరే నేను ఫలానా రీతిగా బ్రతుకుతున్నాను, కానీ వాక్యం ఇలా బ్రతకమని చెప్పింది, నేను ఇలా బ్రతకాలి అని పశ్చాత్తాప పడటానికి బదులు సేవకుడు చెప్పిన వాక్యానికి ఏం పెడుతున్నారు ఈనాడు? వంకలు పెట్టే క్రైస్తవులు ఉన్నారు, వాక్యాన్ని ప్రక్కన పెట్టే క్రైస్తవులు ఉన్నారు, వాక్యాన్ని పెడద్రావ పట్టించే క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈరోజు అటువంటి వారి జాబితాలో మనము చేర్చబడకూడదు. రాజైన ఆశ నేర్పుతున్నాను, నేనైతే వాక్యానుసారముగా బ్రతికమ్మా. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? క్రైస్తవాధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? నీ జీవన విధానం ఎలా ఉంది? నీ మనుగడ విధానం ఎలా ఉంది? ఏమండి, ఆలోచన చేయాలి. ఒకవేళ వాక్యానుసారముగా మన జీవితాలు లేకపోతే ఈరోజు మనము వాక్యానుసారమైన జీవితాలుగా మనము మన జీవితాలను మార్చుకోవాలి. రాజైన ఆసాలో నాకు కనపడిన రెండవ అనుకూలమైన గొప్ప లక్షణం ఏంటి అంటే, ఇష్టమైన వాడిగా బ్రతకలేదు, కానీ తన దేవుని వాక్యానుసారముగా బ్రతికాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఆశా జీవితంలో మూడో మాటకి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఇతడులో ఉన్న మూడవ అనుకూలమైన లక్షణము ఏంటి? ఆశాలో మనకు కనపడే మూడవ అనుకూలమైన లక్షణం ఏంటి అంటే, చూడండి, అదే దినవృత్తాంతాలు 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా లేరు, చాలండి. రాజైన ఆశాలో నాకు కనపడుతున్న మూడో లక్షణం ఏంటి అంటే, ఆశ తన దేవుడు అయిన యెహోవాకు మొర్ర పెట్టేవాడిగా కనపడుతున్నాడు. అంటే ప్రార్థించే లక్షణము ఆశాలో నాకు కనపడుతుంది. ఇక్కడ ఆశ ఏ విషయంలో ప్రార్థిస్తున్నాడో తెలుసా అండి? కూషీయుడైనటువంటి జరాహు అనే ఒక రాజు 1000 సైన్యాన్ని కూడగట్టుకుని ఈ యొక్క యూదా రాజు అయిన ఆసా మీదకి దండెత్తి వచ్చాడటండి. 1000 సైన్యం, 1000 సైన్యాన్ని తీసుకుని జరాహు అనే ఒక కూషీయుడు ఈ యొక్క ఆసా మీదకి దండెత్తి వస్తే ఆసా చేసిన పని ఏంటో తెలుసా? అరే, నా దగ్గర అంత సైన్యము లేదు, అంత బలము లేదు, ఆ రాజుని ఎదిరించటానికి నాకు ఇంకా బలము కావాలి, శక్తి కావాలి, సైన్యము కావాలి అని
ఏ పక్క దేశపు రాజుని కూడా సహాయము అడగలేదు, లేక ఏ పక్క దేశపు రాజుతో కూడా పొత్తులు పెట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని దగ్గర మోకరించి అడుగుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? అయ్యా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా గొప్ప దేవుడు ఇంకొకడు లేడు అన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి ఆ భయంకరమైన శత్రువుల చేతుల్లో నుండి నన్ను తప్పించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, చాలామంది క్రైస్తవులు ఆపదొచ్చినప్పుడు ఏం చేస్తారంటే సనుగుతారు. కష్టకాలంలో ఏం చేస్తారండి? సనుగుతారు. కానీ మనం చేయవలసింది ఏంటి? కష్టకాలంలో మనం చేయవలసింది ఏంటండి? ప్రార్థన. కానీ మనం చేసేది ఏంటి? ఏమండి, మనం చేయవలసి ఇశ్రాయేలీలు కూడా ఏమండి ఆ అరణ్య మార్గములో శనిగారే తప్ప ఈనాడు దేవునిని హృదయపూర్వకంగా అడగలేదు. ఎర్ర సముద్రం ఎదురొచ్చింది శనిగారు, తింటాకి తిండి లేదని శనిగారు, తాగుతాకి నీళ్ళు లేవని శనిగారు. ఏమా శనిగారా? ఈ నేటి క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ క్రైస్తవుల్లో ఉన్న లక్షణమేనండి నేను చెప్పేది, లేని లక్షణం కాదు ఇది. ఏంటి? సనుక్కుంటారు. ఈరోజు మంచి మాట చెప్తాను మీకు. బాధలలో సనుక్కోవటం కంటే ప్రార్థన చేయటం బహు గొప్ప పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, సనుగుకోవటము కంటే ప్రార్థన చేయటం బహు గొప్ప పని. చాలామంది ఏమండి వాదులాడుతూ ఉంటారు, చాలామంది వాదులాడుతూ ఉంటారు, ప్రార్థన చేయరు. అన్ని వేల సైన్యము అతని ముందు మోకరిస్తే ఆశ భయపడటం మానేసి, ఏమండి అతను భయపడటం మానేసి, పక్క రాజులను ఆశ్రయించటం మానేసి ఈరోజు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మాకు సహాయము చేయగలిగిన వాడవు నీవే, మాకు సహాయము చేయగలిగిన వాడవు నీవే, కాబట్టి నీవు సహాయమును మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు. ఏమండి, ప్రార్థనలో ఉన్న గొప్ప బలము శక్తి ఏంటి అంటే, ఏమండి ఈ లోకములో ఏవి చేయలేనివి నువ్వు చేసే ప్రార్థన చేయగలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమీ చేయలేనిది ప్రార్థన చేయగలదు. చూడండి, హన్నాకి పిల్లలు లేరు అని పెనిన్నా ఎప్పుడు వాదిస్తూ ఉండేదట. ఎవరితో? ఏమండి, పిల్లలు లేరని నీకు, నువ్వు గొడ్రాలా అని చెప్పి ఎప్పుడు గొడవ పడుతూ ఉండేదట. అలా గొడవ పడుతుంటే హన్న ఒకరోజు తన మాటలకు బాధ కలిగింది. తన బాధను తీసుకెళ్ళి భర్త దగ్గర కుమ్మరించలేదు, లేకపోతే భర్తతో వాదన పెట్టుకోలేదు. ఏమని? నీ వల్లే కదా ఈరోజు ఇన్ని మాటలు పడవలసి వస్తుంది, నీ ప్రవర్తనను బట్టే కదా ఈరోజు ఇంత విధానంగా నేను అవమానపరచవలసి వస్తుంది అని వాదన పెట్టుకోలేదండి. వాదన పెట్టుకోకుండా హన్నా చేసిన గొప్ప పని ఏంటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తుందట. ఏమనంటే, అయ్యా నాకు ఒక మగబిడ్డను దయచేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ హన్నా యొక్క మనసేంటో తెలుసా? నేను ఈరోజు గొడవ పడితే నా సమస్యకు పరిష్కారము రాదు. గొడవ పడటం వలన మాటలు పెరిగి మా మధ్యన గొడవలు ఎక్కువ అవుతాయి తప్ప మా గొడవలకు పరిష్కారము రాదు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది అదేనండి. చాలామంది వాదలాడుకుంటూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. ఏమండి, చాలామంది ఏమండి చాలా కక్ష ప్రతీకారాలు, ఏమండి ద్వేష అసూయాలు మనసులో పెట్టుకుని ఈరోజు బ్రతుకుతూ ఉంటారు చాలామంది. ఈరోజు మీకు సింపుల్ సొల్యూషన్ ఒకటే. నిజంగానే నువ్వు ఒకవేళ ఏదన్నా బాధపడుతున్నావు అనుకోండి, దేని విషయంలోనైనా ఒకవేళ నువ్వు వేధించబడుతున్నావు అనుకోండి,
ఆ బాధను నువ్వు మనసులో పెట్టుకుని బాధపడవలసిన పని నీకు లేదు. నువ్వు దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో ఆ బాధను పట్టుకెళ్ళి దేవుని దగ్గర కుమ్మరించు. వాదులాడితే జరగని పరిష్కారాలు, గొడవలు పడితే రాని పరిష్కారాలు, అసూయ ద్వేషాలు చూపించుకోవటం వలన కలగని పరిష్కారాలు, ప్రార్థించటం వలన నీ జీవితంలో గొప్ప పరిష్కారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేయండి. గొడవలు పడటం వలన పరిష్కారాలు రావండి. ఈరోజు దేనికైనా పరిష్కారాన్ని చూపించగలిగేది ప్రార్థనే. అందుకునే ఆశ కూడా ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? శత్రువుని జయించటానికి ఆశ ఎన్నుకున్న ఒక ఉన్నతమైన మార్గం ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన. కత్తి తీయటానికంటే ముందు ఏం చేశాడో తెలుసా? ఆశ మోకరించాడు. నేటి క్రైస్తవుడు ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఏమండి, ఎన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయో, ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయో, ఎన్ని కుటుంబాల మధ్యన గొడవలు పోయి అన్యోన్యంగా బ్రతుకుతారు తెలుసా మీకు ఈరోజు? ఏమండి, సైన్యం ఎదురుగా ఉంటే రాజుగారు మొదట ఏం చేయాలి? వరలో నుండి కత్తి తీయాలి. కానీ ఆ కత్తి తీయటానికి ముందు మోకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఈరోజు నువ్వు కూడా అతనికైతే 1000 సైన్యం, నీకు తగ్గ సమస్యలు, నీకు తగ్గ కొన్ని ఏమండి వేదనలు, నీకు తగ్గ కొన్ని సమస్యలు, నీకు తగ్గ కొన్ని విధానాలతో వేళ నువ్వు బాధపడుతుంటే ఈరోజు నువ్వు తీయవలసినది ఏమండి కత్తులు కర్రలు కాదు. క్రైస్తవులుగా నువ్వు చేయవలసిన పని నీ సమస్యను అలా ఎదురుగుండా పెట్టుకుని దాని ముందు మోకరించటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మోకరించే విధానము ఎదుగో నీకు గొప్ప పరిష్కారాన్ని తీసుకురాబోతుంది. నేను అంటాను, ఒకవేళ ఆశ గనుక మోకరించకుండా ప్రార్థన చేయకుండా దేవునిని అడగకుండా కత్తి తీసి వెళ్ళటం అయితే ఈరోజు అన్యాయంగా చాలా దారుణముగా ఆశ ఓడిపోతాడు. కానీ ఈరోజు ఆశనండి అదిగో 1000 సైన్యాన్ని తరిమి కొట్టగలిగాడట. ఎవరో? ఆశ. కారణం ఏంటి అండి అంటే అతడు ప్రార్థించే లక్షణం కలిగిన వాడు, ప్రార్థించే మనస్సు కలిగిన వాడు, ప్రార్థించే జీవితాన్ని కలిగిన వాడు. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని సంగమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేనినైనా నిర్లక్ష్యము చేయి, కానీ ప్రార్థనను మాత్రము నిర్లక్ష్యము చేయి. దేనినైనా ఒకవేళ ఏమండి ఆ రోజుకి నిర్లక్ష్యించే, ఈ రోజు వద్దులే రేపు, ఈ రోజు వద్దులే రేపు నిర్లక్ష్యం వచ్చే వాయిదాలు వేయి, కానీ ప్రార్థనా జీవితాన్ని మాత్రము వాయిదాలు వేయకో. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయలేకపోతే ఆ రోజు శోధకుడు నిన్ను ఓడించటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చెయ్యాలి. ఆ లక్షణము ఎవరిలో ఉంది? హన్నాలో కనబడుతుంది. గొడవ పడటానికి బదులు ప్రార్థించటం మేలు అనుకుంది. వాదన పెట్టుకోవటానికి బదులు ప్రార్థించటం మేలు అనుకుంది హన్నా. అందుకనే షిలోహు మందిరానికి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తుంది, పరిష్కారాన్ని పొందుకుందండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న చాలామందికి చాలా సమస్యల్లో పరిష్కారం దొరక్క ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీ పరిష్కారానికి ఏమండి, నీ సమస్యకు పరిష్కారం గొడవల్లో లేదు, ప్రార్థనలో ఉంది. ఈరోజు నమ్మి ప్రార్థించు, నీ పరిష్కారము దొరకని సమస్యకు గొప్ప పరిష్కారము దొరుకుతుంది. ఇదిగో రాజైన ఆశాలో ఉన్న 4వ లక్షణం ఏంటో తెలుసా అండి? ఇదిగో ఏంటంట 3వ లక్షణము, అతడు ప్రార్థించాడు, యెహోవాకు మొరపెట్టాడు. యెహోవాకు మొరపెట్టాడు. ఈరోజు ఎంతమంది దేవునికి మొరపెడుతున్నారండి? ఎంతమంది దేవునికి మొరపెట్టేవారిగా ఉంటున్నారు, ప్రార్థించేవారుగా ఉంటున్నారు? ఏమండి, మనం పాటలు పాడుతూ ఉంటాం, ఏమని? అయ్యా ప్రార్థించలేకుండా నేను ఉండలేనయ్యా అని పాటలు పాడుతూ ఉంటాం. నిజంగా ఉండలేకపోతున్నారండి ప్రార్థించకుండా? ఏమండి, నిజంగా ఉండగలుగుతున్నారా ప్రార్థించలేకుండా? ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే మన ఆత్మీయత పాటకు కాదు, మన ఆత్మీయత మన బ్రతుకులో మనము దేవునికి కనుపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇతనిలో ఉన్న 3వ అద్భుతమైన లక్షణం ఏంటి, అనుకూలమైన లక్షణం ఏంటి అంటే ప్రార్థనాపరుడు.
ఇంకా కిందకు వస్తేనండి, ఇతనిలో ఇంకొక లక్షణాన్ని నేను చూపించి వాక్యాన్ని ముగింపులోనికి నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఇతనిలో ఉన్నటువంటి నాలుగవ అనుకూలమైనటువంటి లక్షణం ఏంటో తెలుస్తుంది. 16వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి. 15వ అధ్యాయము 17వ వచనం, 16వ వచనం చదవండి. త్రోసివేసి ఆమెను నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నాభిన్నము చేసి కాల్చివేసాను. చాలండి. పదిహేనో అధ్యాయము 16వ వచనములో ఏమండి, ఆసాలో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటి అంటే ఏమండి, బహు గొప్ప న్యాయవంతుడండి. బహు గొప్ప న్యాయవంతుడు, న్యాయము తప్పని వాడు. ఎవరు? ఆసా. ఎందుకు ఈ మాట అన్నానంటే అక్కడ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ యొక్క ఆసా తండ్రి అబి అన్నాము, తల్లి మయాక ఏం చేసిందట, యూదులను భ్రష్టు పట్టించటానికి, యూదుల ఆత్మీయతను దెబ్బతీసినట్లు ఒక భయంకరమైన విగ్రహాన్ని ఒకదాన్ని నిలబెట్టిందట. ఆ తప్పును బట్టి, ఆ కారణమును బట్టి తన తల్లిని అన్నాడట, అమ్మా నువ్వు నాకు తల్లిగా సరిపోతావేమో, కానీ ఈ దేశపు పట్టపు రాణిగా నువ్వు ఉండటానికి అవకాశము నీకు లేదు. కాబట్టి వెంటనే నువ్వు చేసిన తప్పిదానికి బదులుగా నీ పదవును విడిచి తప్పుకో అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచించాలి. చాలామంది ఈ మాటను ఏమనుకుంటారంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇదేంటి, తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం నేర్పుతుంది కదా, ఇతనేంటి తన తల్లిని సహితము ఏమండి పట్టపు రాణిగా ఉండటానికి నిరాకరించాడని రాయబడి ఉందంటే, ఈరోజు మీరు ఆలోచించాలి. తల్లిని నిరాకరించలేదు, కానీ తల్లి చేసిన తప్పును నిరాకరించాడు. నేను ఇందాక అన్నాను కదా, ఇతనికి ఈ లక్షణాన్ని చదివి ఏం పేరు పెడితే బాగుంటుందిరా బాబు ఈ లక్షణానికి అనుకుంటే నాకు అనిపించింది గొప్ప న్యాయవంతుడు ఇతడు, న్యాయము తప్పని వాడు. ఏమండి, ఈనాడు మనుషుల న్యాయాలు ఎలాగుంటాయంటే, ఇంట్లో ఒక న్యాయం చెప్పాలి, ఇంట్లో ఒక న్యాయం, వీధిలో ఒక న్యాయం, డబ్బున్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం, చదువుకుంటే ఒక న్యాయం, అక్షరాస్యత చదువుకోలేనోడికి. అవునండి అమ్మ, న్యాయం ఇలా లేదా ఈనాడు? ఏమండి, ఎంత భయంకరం అంటే న్యాయాన్ని కొనుక్కుంటున్నారు చాలామంది. మీరు కోర్టుల దగ్గరికి వెళ్ళండి, కనబడుతుంది. ఏమండి, కోర్టుల దగ్గరికి వెళ్ళండి, కనపడుతుంది. అక్కడ లాయర్లను పెట్టి న్యాయాన్ని ఏం చేసుకుంటున్నారు? దాన్ని ఏమంటారు? దాని అర్థం న్యాయాన్ని కొనుక్కుంటమే అది. ఏమండి, తప్పు చేసినోడు ఉంటాడు, తప్పు చేయనోడు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. ఇద్దరు వైపు న్యాయవాదులు ఉంటారు. వీళ్ళిద్దరూ వాదిస్తారు. ఏమని? మా ఓడు తప్పు కాదంటే మా ఓడు తప్పు కాదు, మా ఓడు తప్పు కాదంటే మా ఓడు తప్పు కాదు. ఏమండి, మరి తప్పు ఎవరు చేసినట్టు? ఈరోజు ఎంతమంది ఏమండి అపరాధులు, ఎంతమంది తప్పు చేసిన వారు తప్పించుకుంటున్నారో తెలుసా? డబ్బును బట్టి, వారుకున్న డబ్బును బట్టి న్యాయాన్ని కొనుక్కుంటున్నారు. ఏమండి, ఇంకా దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఏమండి, ఇంట్లోనే ఉంటాడు తప్పు చేసినాడు, ఇంట్లో వండి తప్పు అండీడు, వీధిలోకి వెళ్ళి పలానా ఓడి చేసింది తప్పు అంటారు. అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా తెలుసా? మీరు చూసారా అలాంటి వాళ్ళని ఎవరన్నా? ఏమండి, ఇంట్లో వీళ్ళ అబ్బాయి తాగుపోతే, బయట ఇంట్లో వాడి ఇంట్లో వాళ్ళ అబ్బాయి తాగుపోతే, కానీ ఏమండి ఈయన గారు బయటికి వెళ్ళి అంటాడు అది తాగుపోతే అంటాడు. మరి ఇంట్లో కూడా ఉన్న పరిస్థితి, ఇంట్లో కూడా ఎవడంటే మా అబ్బాయి అండి ఇటు తాగుపోతే కాదండి. ఈరోజు న్యాయాలు ఇలాగ ఉన్నాయండి. కానీ ఆశ చెప్పిన మంచి మాట, చేసిన పని ఏంటో తెలుసా? తల్లిగా నిరాకరించలేదు, కానీ తల్లి చేసిన పనిని నిరాకరించాడు.
తప్పును తప్పని చెప్పాడు. అమ్మా, ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రైస్తవులముగా మనము న్యాయము తప్పకూడదు. క్రైస్తవులముగా మనము న్యాయము తప్పకూడదు. న్యాయమైన మాటలు మన నోట్లో నుండి రావాలి. న్యాయమైన ఆలోచనలను మనం ఆలోచించాలి. ఏమండి, తప్పు జరిగితే ఆ తప్పులో దోషి ఎంత పెద్దవాడైనా సరే నీ మాటలు వాడికి వ్యతిరేకంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, కానీ ఈరోజు న్యాయము పరిస్థితి ఎలా ఉంది అంటే న్యాయం తప్పిపోతుంది, న్యాయము సన్నగిల్లిపోతుంది. కానీ ఈరోజు వాక్యం వినండి ప్రియులరా. ఆశ అయితేనటండి తన తల్లి మయాక చేసినటువంటి ఏమండి ఆ తప్పిదాన్ని నిరాకరించాడట. ఏమని? పట్టపురానివిగా నువ్వు ఉండటానికి నువ్వు అనర్హురాలువు. ఎందుకంటే నువ్వు చేసిన పని మంచి పని కాదు, ఆ పని కరెక్ట్ అయిన పని కాదు. నా తల్లిగా నేను నిన్ను ఒప్పుకుంటాను, కానీ ఈ దేశానికి ఒక రాణిగా ఉండటానికి మాత్రం నేను నిన్ను ఒప్పుకోను అని చెప్పి తన తల్లిని పట్టపురాణిగా ఉండటానికి తీసివేశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన జీవితాలలో మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆశ దేవునికి అనుకూలముగా బ్రతికాడని, ఆశ దేవునికి అనుకూలముగా బ్రతకటానికి ఏమండి 4 లక్షణాలు దేవుని వాక్యం కనపరుస్తుంది. ఏంటి ఆ 4 లక్షణాలు అంటే? 1, దేవునిని ఆశ్రయించాడు. 2, వాక్యానుసారముగా బ్రతికాడు. 3, ప్రార్థనాపరుడిగా ఉన్నాడు. 4, న్యాయము తప్పని వాడిగా బ్రతికాడు. ఏమి తప్పలేదండి? న్యాయము తప్పని వాడిగా. అందుకునే ఇతని గురించి రాయబడిన మాటలేంటో తెలుసా? అతని పరిపాలనలోనంటండి 35 సంవత్సరాలు యోధా దేశము నెమ్మది కలిగి బ్రతికిందట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏమండి, చూడండి ఆ మాట చక్కగా రాయబడి ఉంది. ఆ మాట అదే 14వ అధ్యాయము చదవండి. దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందాను. మీరు ఇంకా అలా కిందకు చదువుకుంటూ వస్తే 30, ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే 35 సంవత్సరములు అతని హయాములో, అతని పరిపాలనలో ఏమి కలిగి బ్రతికాడట? నెమ్మది కలిగి. నెమ్మది అంటే యుద్ధములు లేక, శత్రు భయము లేకుండా, ఏమండి స్వేచ్ఛగా స్వతంత్రముగా బ్రతికిన వాడు ఎవరు అంటే రాజైన ఆశ. ఎందుకయ్యా ఇంత నెమ్మది నీకు అంటే ఆశ చెప్తున్నాడు, అయ్యా నేను నా దేవునికి ఎలా బ్రతికాను? అనుకూలముగా నేను బ్రతికాను. ఈరోజు అమ్మా మనము దేవునికి అనుకూలముగా బ్రతుకుతున్నామా, ప్రతికూలముగా బ్రతుకుతున్నామా? ఈరోజు ఎలాంటి జీవన విధానాన్ని మనము కలిగి బ్రతుకుతున్నాం? ఒకవేళ మనము ప్రతికూలముగానే బ్రతికే వారముగా మనం ఉంటుంటే ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటంటే మనము అనుకూలులుగా దేవునికి మనము బ్రతకాలి. అనుకూలమైన వారినే దేవుడు ప్రేమిస్తాడు. అనుకూలముగా బ్రతికిన వారికే దేవుడు నెమ్మదినిస్తాడు. ఏమండి, అనుకూలముగా బ్రతకాలి. ఈరోజు ఏమండి భార్య భర్తకు అనుకూలముగా బ్రతకకపోతే ఆ భర్త ఎంత బాధపడతాడో, పిల్లలు తల్లిదండ్రులకు అనుకూలముగా బ్రతకకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, తన స్వరక్తం ఇచ్చి కొన్న ఏమండి బిడలం మనము ఆయనకు వ్యతిరేకంగా బ్రతికితే ఈరోజు పరమ తండ్రి కూడా మనలను బట్టి అంతే బాధపడుతున్నాడు. కాబట్టి బాధపట్టే వారముగా కాదు, దేవునికి అనుకూలమైన వారముగా మనము బ్రతకాలి. ఒకవేళ మనం ఇంకా దేవునికి, వాక్యానికి, సంఘానికి, సమాజానికి, సేవకునికి ఒకవేళ ఇంకా ప్రతికూలముగా మనం బ్రతుకుతుంటే ఈరోజు ఆశ నేర్పుతున్న జీవిత సత్యం ఏంటి అంటే ప్రతికూలముగా కాదు, నా వల్లే అనుకూలముగా మీరు దేవునికి బ్రతకండి అని చెప్తున్నాడు. మరి అనుకూలముగా దేవునికి మనము బ్రతకాలి. కానీ ఆశ తన జీవితంలో చేసిన పొరపాటు కూడా ఉందండి. అతడు ఏమండి అనుకూలముగా బ్రతికాడు, 35 సంవత్సరాలు దేవునికి అనుకూలముగా బ్రతికాడు. కానీ ఆ కింద నుండి మనము చదివితే ఏమండి
ఆ 16వ అధ్యాయం నుండి మనము చదివితే అతడు చేసిన కొన్ని తప్పిదముల వల్ల అతడు 41వ సంవత్సరమున అరికాలులో గొప్ప రోగము పుట్టి అతడు మరణించాడు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఏమండి, చెడు ఉంది, మంచి ఉంది. కానీ ఈరోజు చెడును ద్వేషించి ఆశాలో ఉన్న మంచి గుణాలను మనం ఆదర్శముగా తీసుకుని మన ఆత్మీయతలో మనము కూడా దేవునికి అనుకూలముగా, దేవునిని ఆశ్రయించేవారముగా, దేవునిని వాక్యానుసారముగా బ్రతికేవారముగా, ప్రార్థించేవారముగా, ఏమైనా సరే న్యాయవంతుడైన దేవుని బిడలముగా, ఎట్టి పరిస్థితులలోనూ న్యాయము తప్పని వారముగా మనము బ్రతికి ఆశవలే మనము మన గృహాలు, మన గ్రామమంతా గొప్ప నెమ్మదిని పొంది బ్రతుకుదుముగాక. ఆమేన్. దేవుడు ఈ మన వినికిడిలో ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. కానుకలు పడుచుండగా పాట పాడదామండి.